2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫస్ట్ లెసన్లో ఉన్న సెకండ్ పోయం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ పోయం వచ్చేసరికి డస్ట్ ఆఫ్ స్నో. దాని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేశాను, వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే చూడండి తప్పనిసరిగా. ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ పోయం ఫైర్ అండ్ ఐస్ అనే ఒక పోయం నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇంకా డిస్కషన్ చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోయం రాసిన వాళ్ళు ఎవరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు రాశారు ఈ పోయం అనేది? సో ఎవరు రాశారు? రాబర్ట్ ఫ్రోస్ట్ గారు రాశారు. అండ్ ప్రీవియస్ పోయం కూడా మీరు చూసినట్లయితే ఆ పోయం కూడా ఇతనే రాశారు, డస్ట్ ఆఫ్ స్నో ఆ పోయము. అండ్ ఫైర్ అండ్ ఐస్ ఈ పోయం కూడా రాబర్ట్ ఫ్రోస్ట్ గారే రాశారు. సో ఇక్కడ చూస్తే మనకి 2 ఎలిమెంట్స్ గురించి చెప్తున్నారు, ఫైర్ అండ్ ఐస్. ఫైర్ ఇంకా ఐస్ అనే 2 ఎలిమెంట్స్ గురించి చెప్పడం అనేది జరిగింది, ఫైర్ అండ్ ఐస్. సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ నేను మీకు చదివి ఇది వినిపిస్తాను, ఆఫ్టర్ దట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ చూస్తే సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. From what I have tasted of desire, I hold with those who favor fire. But if it had to perish twice, I think I know enough of hate to say that for distraction eyes is also great and would suffice. సో ఇదన్నమాట మనకి పోయం. సో దీని మీనింగ్ చూద్దాం. అంటే ఇందులో వచ్చేసరికి మనకి ఏం లేదు, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఫైర్ ఇంకా ఐస్ అనే 2 ఎలిమెంట్స్ని వేరే వాటితో పోల్చుతున్నారు. ఫైర్ ఇంకా ఐస్ ఈ 2 కూడా ఏంటి, డిస్ట్రక్టివ్ అంతే కదా, డిస్ట్రాయ్ చేస్తారు. ఫైర్ ఇంకా ఐస్ అనేవి 2 కూడా మళ్ళీ ఏం చేస్తే డిస్ట్రాయ్ చేస్తుంది. ఫైర్ డిస్ట్రాయ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఐస్ కూడా అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తుంది. సో వీటి గురించే చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్పారు రాబర్ట్ ఫ్రోస్ట్ గారు, 9 లైన్ పీసెస్ ఎక్స్ప్లోర్ పాసిబుల్ వేస్ ద వరల్డ్ కుడ్ ఎండ్. సో ప్రపంచం అనేది ఎండ్ అయిపోతుంది వీటి ద్వారా. ఇక్కడ ఈ 2 కాంట్రాస్టింగ్ వ్యూస్ అనేది పెట్టడం జరిగింది. ఫస్ట్ వరల్డ్ అనేది ఫైర్లో అంతరించిపోతుంది. ఫైర్ అంటే ఏంటి, నిప్పులో అంతరించిపోవచ్చు. అండ్ ఐస్లో కూడా అంతరించిపోవచ్చు అని చెప్తుంది. 2 కూడా చాలా పవర్ఫుల్ డిస్ట్రాక్టివ్ ఎలిమెంట్స్ అని చెప్పారనమాట. సో వీటికి ఏం సింబలైజ్ చేశారంటే డిస్ట్రాక్టివ్ టెండెన్సీస్గా రీప్రజెంట్ చేశారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ని ఏవే రీప్రజెంట్ చేశారు, గ్రీడ్, అంబిషన్ అండ్ డిసైర్, పవర్ఫుల్ ఫోర్సెస్. సో ఇలాంటివన్నీ అంటే ఇవన్నీ దేనికి లీడ్ చేస్తే, వన్స్ డౌన్ఫాల్, ఒకరి డౌన్ఫాల్కి ఇవన్నీ కూడా ప్రజెంట్ చేస్తాయి. అంటే ఒకరు ఓడిపోవడం, వాళ్ళని కింద దిగజారిపోవడం అని అంటారు. అండ్ ఐస్ వచ్చేసరికి అదర్ హ్యాండ్లో ఐస్ వచ్చేసరికి హేట్రెడ్, రిజిడిటీ, క్రూయాలిటీ, ఇండెఫరెన్స్ ఇంకా కోల్డ్నెస్ ఇలాంటి వాటికి రీప్రజెంట్ చేస్తారు. ఈ 2 ఎమోషన్స్ కూడా ఈక్వల్లీ డిస్ట్రాక్టివ్ అని చెప్తున్నారనమాట. ఈ 2టిని కూడా కంట్రోల్ చేయడం కష్టము. ఇవన్నీ సాటిస్ఫై అంటిల్ మొత్తం ప్రపంచం అంతా డిస్ట్రాయ్ అయ్యేంత వరకు ఈ 2 కూడా సాటిస్ఫై అవ్వవు అని చెప్తున్నారు. సో ఫైర్ అంటే ఎలాంటిది, అన్చెక్డ్ అంబిషన్, అన్చెక్డ్ అంబిషన్ లాంటిది. ఇంకా గ్రీడ్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతుంటాయి, ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి అందరి పాత్ని కన్జ్యూమ్ చేసేస్తాయని చెప్తున్నారు. అండ్ డిస్ట్రాయ్ చేస్తే ఎలిమెంట్స్ని. సిమిలర్గానే ఐస్ కూడా హేట్రెడ్ని స్ప్రెడ్ చేస్తుంది, హేట్నెస్ని అండ్ ఇండిఫరెన్స్ని స్ప్రెడ్ చేస్తుంది, ఒక డిస్ట్రాక్టివ్ లాగే. సో అలాగే ఫోర్స్టర్స్ అన్క్యారింగ్ యాటిట్యూడ్ అనేది టువర్డ్స్ అదర్స్ యొక్క ఇంకోల్ వైపు హ్యాట్రెడ్ అనేది డిస్ట్రాయ్ని స్ప్రెడ్ చేస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ స్పీకర్స్ మనకి ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, ఈ లెసన్ చెప్పేవారు అంటే రాబర్ట్ ఫ్రోస్ట్ గారు మనకి ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, వరల్డ్ అనేది అల్టిమేట్గా ఇలాంటి వాటిలోనే ఫైర్ అండ్ ఐస్ అంటే ఏంటి చెప్పాం కదా, గ్రీడ్ అని, హేట్రెడ్ అని, ఇండిఫరెన్స్ వీటిలో మునిగిపోయింది. అంటే ఫైర్ ఐస్ తెలుసుకుంటే ఎంత బాగానే స్ప్రెడ్ అవ్వగలవు, ఎంతనైనా డిస్ట్రాయ్ చేయగలవు. అలాగే ఇవి కూడా వీటి వల్ల హ్యుమానిటీ అనేది ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. సో ఇదే అన్నమాట ఈ పోయం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు రిమైనింగ్ లెసన్స్ కూడా అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో నేను పోస్ట్ చేశాను, ఫస్ట్ లెసన్ పోస్ట్ చేస్తాను. ఆల్సో ఫస్ట్ పోయం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ లెసన్స్ కూడా పోస్ట్ చేస్తారు. మీరు మన ఛానల్లో ఇంగ్లీష్ 10th క్లాస్ అని ప్లేలిస్ట్ ఉందో, ఆ ప్లేలిస్ట్లో మీరు అన్ని వీడియోస్ని ఫైండ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.